సెక్షన్ 184 బిఎన్ఎస్ఎస్ అనేది రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఎ ఉమెన్కి అగెనిస్ట్గా ఉన్నదనేది ఫైండింగ్స్ ఆఫ్ ది కర్ణాటక హైకోర్టు. 184 బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుందంటే ఎనీ రేప్ విక్టిమ్ ఉంటే ఇమీడియట్గా హీ షుడ్ బి ఎగ్జామిన్డ్ బై ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అయితే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అన్నప్పుడు దెర్ ఈజ్ నో డిస్టింక్షన్, దెర్ ఈజ్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్. Expressly it is not saying that a female doctor should examine, a female registered medical practitioner should examine that rape victim అని లేదు. అదే సిఆర్పిసి 164A కూడా సేమ్ అదే ఏర్పాటం ఉంది, దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. సెక్షన్ 53 సిఆర్పిసిలో ఎక్యూజ్డ్ కనుక ఫిమేల్ అయితే ఫిమేల్ ఎక్యూజ్డ్ని ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫిమేల్ డాక్టరు ఫిమేల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చేయాలని ఉంది. ఎక్యూజ్డ్కి ఇచ్చిన రైట్ కూడా విక్టిమ్కి ఇవ్వలేదు, దట్ రేప్ విక్టిమ్కి. ఒక కేసులో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు 376 దాంట్లో ఎగ్జామిన్ చేసినప్పుడు జడ్జి గారికి ఏం కనిపించిందంటే ఒక మేల్ డాక్టర్ ఒక అడల్ట్ రేప్ విక్టిమ్ని 6 hours ఎగ్జామిన్ చేశాడు. సో ఇట్ ఈజ్ అగెనెస్ట్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఉమెన్. కాబట్టి దీన్ని అమెండ్మెంట్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి సజెషన్ కూడా ఇవ్వటం జరిగింది జస్టిస్ జి ఉమా ఫ్రమ్ కర్ణాటక హైకోర్టు. అంటే బిఎన్ఎస్ఎస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వితౌట్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ మైండ్ రీప్రొడ్యూస్ చేశారు. దీన్ని విక్టిమ్ ఫ్రెండ్లీగా లేదని చెప్పి అనేది హైకోర్టు అబ్జర్వేషన్.